ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ సమయం ఇచ్చిన దేవునికి వందనాలు. మరొక మారు మీతో కలిసి వాక్య ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు లూకా శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు రాయబడిన సంగతి మీకు క్లుప్తంగా వివరిస్తాను. పేతురు గలిలయ సముద్రంలో చేపలు పట్టే ప్రయత్నం చేశాడు. రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. తెల్లవారిపోయింది, ఒక చేప పడలేదు. నిరుత్సాహంగా గలిలయ సముద్రపు ఒడ్డున వలలు కడుక్కుంటున్నాడు. చేపలు పడకపోయినా పర్లేదు, కానీ పేతురు వలలో చెత్త కూడా పడిపోయింది. అదంతా క్లీన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి సందర్భంలో ఆ దగ్గరలో యేసు ప్రభువారు ప్రజలు అనేక మంది ఆయన దగ్గరికి రావడం వల్ల ఆ గలిలయ సముద్రం వారిని వాక్యం చెప్తుంటే మీద పడిపోతున్నారని ఆ నిరుత్సాహంగా ఉన్న పేతురు దగ్గరికి వెళ్ళి దోణి అడిగాడు. యేసయ్య దోణి ఆయన ఇచ్చాడు. కొంచెం లోపలికి వెళ్ళి యేసయ్య ప్రసంగం చేశాడు. ప్రజలందరూ విన్నారు. ప్రసంగం అయిపోయిన తర్వాత యేసయ్య పేతురుతో మాట్లాడుతున్నప్పుడు చేపలు పడలేదని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, మరొకసారి నీ పడవను లోపలికి వెళ్ళి వలై అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పినట్టుగా ఈయన వలేశాడు. విస్తారమైన చేపలు పడిన సంగతి అక్కడ రాయబడి ఉంది. ఈ భాగంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకు దేవుడు చెప్తున్న పాఠం ఏంటంటే, పేతురు ఎక్కడ ఓడిపోయిన వాడిగా ఉన్నాడో, పేతురు ఎక్కడ తన సామర్థ్యాన్ని బట్టి సాధించలేని వాడిగా ఉన్నాడో, ఏ గలిలయ సముద్రం దగ్గర, అదే గలిలయ సముద్రం దగ్గర పేతురుకు దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, ఉన్నతమైన స్థితి తీసుకొచ్చాడు. ఈరోజు మన ప్రభు గొప్పతనం మీకు తెలుసా? అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతను గణపరచొద్దనని 91వ కీర్తనలో ఉంటుంది. నీవు ఆయన నమ్ముకున్నావు, కానీ ఆయన గురించి నీకు తెలుసా? ఎరుగుదువా? ఆయన ఎట్లాంటి వాడంటే, నీవు ఓడిపోయిన చోట, నువ్వు బలహీనత పడిన చోట, నువ్వు అవమానపరచబడిన చోట, నువ్వు నిందించబడిన చోట, నువ్వు తృణీకరించబడిన చోట, అదే స్థలంలో నిన్ను దేవుడు తలగా చేయగలడు. అక్కడే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడు. కాబట్టి ఆయన నమ్మిన బిడ్డ నువ్వు ధన్యుడువు. అయితే మనం పేతురు జీవితంలో అంత అద్భుతం జరగడానికి 2 సంగతులు మాత్రమే ఈరోజు మీకు తెలియజేస్తాను. ఒకటి, దేవుడు అడిగిన దోణి దేవునికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు అద్భుతం చేయాలంటే మనం ఆయన అడిగింది ఇవ్వాలి. అబ్రహాము నేను ఏకైక కుమారుని నాకు అన్నాడు. అలాగే పేతుర్ని ఆ దోణి అడిగాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుణ్ణి మట్లాదివారం రోజున ఆ బెత్బగాకి వెళ్ళినప్పుడు గాడిదని అడిగాడు. అడిగింది ఇచ్చారు. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఆయన అడిగింది ఇవ్వాలి. ఆయన ఏమడుగుతున్నాడు? నీ వెండి బంగారం ఆస్తి పాస్తులు కాదు అడిగేది, నీ హృదయం అడుగుతున్నాడు. నువ్వు అన్నీ ఇవ్వడానికి ఇష్టపడతావేమో కానీ హృదయం ఇవ్వట్లేదు. యేసుకు నీ హృదయం ఇస్తే యేసు నీ జీవితంలో రాజుగా జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన అడుగుతున్నాడు, నీ హృదయం నాకు అని. దేవుని బిడ్డలారా, పేతురుని అడిగింది పేతురు ఇచ్చాడు. రెండవది, పేతురు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, వాస్తవానికి పేతురు పుట్టిన దగ్గర నుంచి గలిలయ సముద్రం దగ్గరే పెరిగాడు. ఎప్పుడు చేపలు పడతాయో ఆయనకు తెలుసు, ఎలా పట్టాలో ఆయనకు తెలుసు. కానీ దేవుడు చెప్పిన మాటకు లోబడి, అయ్యా రాత్రంతా, అసలు సహజంగా రాత్రులు పడతాయి చేపలు, కానీ రాత్రే పడలేదు చేపలు. ఇక తెల్లవారిపోయింది, ఎండగా వస్తుంది, ఈ సమయంలో ఏం చేపలు పడతాయి? నాకు తెలిసి పడవు. కానీ నీవు చెప్పావు కాబట్టి నీ మాట ప్రకారం నేను వలేస్తానని దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినట్టుగా చేయబట్టి చేపలు పడని చోట దేవుడు చేపలు పడేటట్టు చేశాడు. విశ్వాస జీవితంలో ఆశీర్వాదానికి, విశ్వాస జీవితంలో దీవెనకు కారణం ఏంటంటే, 1 ఆయన అడిగింది ఇవ్వడం, 2 ఆయన చెప్పింది చేయటం. ఈరోజు దేవుని బిడ్డ, నీకు ఈ అనుభవాలు ఉన్నాయా? ఆయన అడిగింది ఆయనకి ఇచ్చే అనుభవం ఉందా నీకు? నీ దగ్గర ఉన్నది ఇవ్వడం కాదు, నువ్వు అనుకున్నట్టు ఇవ్వడం కాదు, ఆయన అడిగింది ఆయన కోరుకున్నది. రెండవది, నీవు చెప్పినట్లు దేవుడు చేయటం కాదండి. చాలామంది క్రైస్తవులు మనం చెప్పినట్లు దేవుడు చేయాలనుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఒక ఉన్నత స్థితిలోకి రావాలి, ఆయన చెప్పినది చేయడానికి రావాలి.
ఒకవేళ అది నీకు ఇష్టం లేకపోయినా, ఆ పద్ధతి నీకు నచ్చకపోయినా, ఆ విధానం నీకు అనుకూలంగా లేకపోయినా, ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు చేయడం నేర్చుకో. వ్యక్తిగత నా జీవితంలో కూడా ప్రభు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవకు రమ్మన్నప్పుడు నాకు అది ఇష్టం లేకపోయినా, ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన నా జీవితాన్ని బహుగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో కూడా నీకు ఇష్టమైనది చేయడం కాదు, ఆయన చెప్పింది చేసే అనుభవంలోకి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.